మూడేళ్లను పూర్తి చేసుకున్న ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ ఆగడం లేదు. యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. మరోవైపు ఉక్రెయిన్పై దాడులను మాత్రం రష్యా ఆపడం లేదు. భారీగా విదేశీ సైన్యాన్ని యుద్ధంలోకి మోహరిస్తోంది. తాజాగా డ్రాగన్ కంట్రీకి చెందిన ఇద్దరిని ఉక్రెయిన్ బందీలుగా పట్టుకుంది. పట్టుబడిన చైనీయులు సైనికుల సామాన్యుల అన్నది మాత్రం స్పష్టత లేదు. రష్యాకు అత్యంత సన్నిహిత దేశమైన చైనాకు చెందినవారు యుద్ధంలో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. రష్యా యూనిట్లలో భారీగా చైనీయులు ఉన్నట్టు ఉక్రెయిన్ అనుమానిస్తోంది. యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇచ్చిందా? PLA సైన్యాన్ని రష్యాకు మద్దతుగా బీజింగ్ పంపిందా? యుద్ధంలో ఏం జరుగుతోంది? వాచ్ స్టోరీ. ఉక్రెయిన్ యుద్ధంలోకి చైనా ఎంట్రీ ఇచ్చిందా? యుద్ధంలో రష్యాకు డ్రాగన్ సహకరిస్తోందా? చైనా శాంతిదూత ముసుగును తొలగించిందా? ఉక్రెయిన్ యుద్ధంలోకి డ్రాగన్ సైనికులు ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ఈ విషయాన్ని ప్రకటించారు. తూర్పు ఉక్రెయిన్లో రష్యా తరఫున పోరాడుతున్న ఇద్దరు చైనీయుల్ని ఉక్రెయిన్ బలగాలు బంధించినట్టు జెలెన్స్కీ వెల్లడించారు. డొనెట్స్క్ రీజియన్లోని తరసివ్కా, బెల్హరివ్కాలోకి ఉక్రెయిన్ బలగాలు ఎంట్రీ ఇచ్చినట్టు తెలిపాడు. అక్కడ 6 చైనా సైనికులు కనిపించారని, వారిలో ఇద్దరిని తమ బలగాలు బంధించినట్టు స్పష్టం చేశాడు. ఇదే నిజమైతే ఇది అత్యంత తీవ్రమైన అంశం. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న శాంతి చర్చల ప్రయత్నాలకు ముప్పు కలిగించే ప్రమాదం ఉంది. రష్యాకు అత్యంత సన్నిహిత మిత్రదేశం చైనా. తమ స్నేహం ఎల్లలు లేనిదిగా ఇరు దేశాలు పేర్కొంటాయి. అయితే క్రెమ్లిన్కు సాయంగా ఉక్రెయిన్ యుద్ధంలోకి చైనా బలగాలు వెళ్లినట్టు బహిరంగంగా మాత్రం తెలియదు. నిజానికి ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందానికి డ్రాగన్ కంట్రీ ప్రయత్నాలు చేసింది. అందుకు ఇరు దేశాల శాంతికి మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని 2023లో చైనా ప్రకటించింది. అప్పట్లో 12 పాయింట్లతో శాంతి ప్రణాళికల్ని బీజింగ్ ప్రతిపాదించింది. శాంతిదూతగా అవతారమెత్తాలనుకుంది చైనా. ఇప్పుడు ఆ దేశ సైనికులు ఉక్రెయిన్లో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి రష్యన్ యూనిట్లలో చాలామంది చైనా పౌరులు ఉన్నట్టు జెలెన్స్కీ ఎక్స్ వేదికగా వెల్లడించాడు. అందుకు సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందన్నాడు. ఉక్రెయిన్ యుద్ధంలో చైనీయుల ఎంట్రీపై బీజింగ్ నుంచి ప్రతిస్పందనకు కీవ్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఉక్రెయిన్ బలగాలకు పట్టుబడ్డ వ్యక్తులు సాధారణ చైనీయులా లేక PLAకు చెందినవారా అన్నది స్పష్టంగా తెలియదు. PLA అంటే చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. దీనిపై చైనా నుంచి ఇప్పటివరకైతే ఎలాంటి స్పందన లేదు. కానీ జెలెన్స్కీ ఇప్పటికే తన నిర్ణయం తీసుకున్నాడు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా యుద్ధంలో రష్యా తరపున చైనా ప్రమేయం ఉందని జెలెన్స్కీ వెల్లడించాడు. ఒకవేళ పట్టుబడిన వ్యక్తులు చైనా మిలిటరీకి చెందినవారైతే ఇది చాలా డేంజరస్ అంశమే. నిజానికి యుద్ధానికి పరోక్షంగా చైనా సహకరిస్తోందని 2022 నుంచి ఉక్రెయిన్తో పాటు పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. కానీ ఈ ఆరోపణల్ని చైనా కొట్టిపడేసింది. ఆయుధాలు, డ్రోన్లను రష్యాకు బీజింగ్ అందిస్తున్నట్టు చాలాసార్లు పశ్చిమ దేశాలు అనుమానిస్తున్నాయి. తాజాగా రష్యన్ల తరఫున చైనీయులు పట్టుబడటం ప్రపంచవ్యాప్తంగా చర్చకు తావిచ్చింది. ఇప్పటి వరకు అధికారికంగా రష్యాకు సైన్యాన్ని పంపింది కేవలం ఉత్తర కొరియా మాత్రమే. రష్యా, ఉత్తర కొరియా మధ్య 2024లో రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ డీల్ ప్రకారం ఇరు దేశాల్లో ఏ దేశంపై శత్రువులు దాడి చేసినా మరో దేశం సైనికంగా సహాయానికి వస్తుంది. ఈ ఒప్పందంలో భాగంగా రష్యాకు ఉత్తర కొరియా తొలి బ్యాచ్ కింద 11,000 మంది సైనికుల్ని పంపింది. కొందరు ఉత్తర కొరియన్లను కూడా ఉక్రెయిన్ బంధించింది. చాలామంది ఉత్తర కొరియా సైనికులు యుద్ధంలో ఉక్రెయిన్ ధాటికి పారిపోయారు. ఆ దృశ్యాలను కూడా ఉక్రెయిన్ సైన్యం షేర్ చేసింది. కానీ ఆ తర్వాత కిమ్ సైనికులు కర్స్క్ రీజియన్లో భీకర పోరాటానికి దిగారు. కిమ్ సైన్యంతో కలిసి రష్యా బలగాలు ఉక్రెయిన్ సైన్యాన్ని వెనక్కి తరిమేసినట్టు మాస్కో తెలిపింది. సైన్యమే కాదు, పెద్ద ఎత్తున ఆయుధాలను రష్యాకు ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సరఫరా చేస్తున్నట్టు దక్షిణ కొరియా వెల్లడించింది. ఇదిలా ఉంటే యుద్ధంలో పట్టుబడిన చైనీయుల విషయానికొస్తే బీజింగ్ ఆదేశాల మేరకే వారు యుద్ధంలోకి వచ్చారా లేక రష్యా ప్రైవేటుగా వారిని నియమించుకుందా అన్నది క్లారిటీ లేదు. అయితే పట్టుబడిన చైనీయుల వద్ద గుర్తింపు పత్రాలు, బ్యాంకు కార్డులు, వ్యక్తిగత డేటా లభించినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. నిజానికి యుద్ధంలో సైనికుల కొరతను భర్తీ చేసేందుకు రష్యా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. చాలా దేశాల్లోని అమాయకులకు గాలమేసి యుద్ధంలోకి తీసుకొస్తోంది. గతంలో నేపాల్, భారత్తో పాటు మధ్య ఆసియా దేశాల నుంచి కొన్ని వందల మంది కిరాయి సైనికుల్ని రష్యా నియమించుకుంది. భారత్కు చెందిన పలువురు యువకుల్ని కూడా ఉద్యోగాలిస్తామని నమ్మబలికి యుద్ధంలోకి తీసుకెళ్లారు. అయితే ఆయా దేశాల నుంచి కిరాయి సైనికుల్ని మాస్కో నేరుగా నియమించుకోవడం లేదు. అందుకు మధ్యవర్తులను ఆశ్రయిస్తోంది. గతంలోనూ ఆర్మీ నియామకాల కోసం మాస్కో ఆన్లైన్ ప్రకటన కూడా విడుదల చేసింది. నిజానికి ఇలాంటి యాడ్లను రష్యా చాలానే రూపొందించింది.
రష్యా యాడ్స్లో భుజానికి భుజం అనే నినాదం ఉంది. ఈ ప్రకటనలో ఎంతో ఆకర్షణీయమైన ఆఫర్లను రష్యా అందిస్తోంది. మాస్కో దళాల తరఫున పోరాడండి, 4,95,000 రూబళ్లను బోనస్గా పొందండి అంటూ మాస్కో పిలుపునిస్తోంది. 4,95,000 రూబళ్లు అంటే మన కరెన్సీలో 4,30,000 రూపాయలన్నమాట. ఇది కేవలం బోనస్ మాత్రమే. ఇక జీతం 1,90,000 రూబళ్లు చెల్లిస్తుంది అంటే 1,65,000 రూపాయలు అన్నమాట. ఆకర్షణీయమైన బోనస్కు తోడు మంచి జీతాన్ని రష్యా ఆఫర్ చేసింది. వాటితో పాటు మరిన్ని ప్రోత్సాహకాలు కూడా ఉంటాయని మాస్కో చెబుతోంది. రష్యా పౌరసత్వం ఇవ్వడంతో పాటు తమ దేశంలో సైన్యానికి కల్పించే అన్ని వసతులు ఇస్తామని తెలిపింది. రష్యాలో కూడా భారీగా సైనిక నియామకాలకు మాస్కో యత్నిస్తోంది. రిక్రూట్మెంట్కి సంబంధించి పెద్ద ఎత్తున బిల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టాక్సీ డ్రైవర్లు, ఫిట్నెస్ ట్రైనర్లు, సెక్యూరిటీ గార్డుల్ని రష్యన్ ఆర్మీ టార్గెట్ చేస్తోంది. ప్రస్తుతం చేస్తున్న వృత్తుల్ని వదిలేసి యోధులుగా మారమని ప్రోత్సహిస్తున్నట్టు బోర్డుల్ని బట్టి తెలుస్తోంది. నీవు యువకుడివైతే పోరాడు అంటూ మాస్కో నినదిస్తోంది. ఇలాంటి ప్రకటనలు రష్యాలో కొన్ని నెలలుగా హల్చల్ చేస్తున్నాయి. రష్యా రచించిన ఈ ఎత్తుగడలో ఎంతవరకు పురోగతి సాధించింది అంటే, స్థానిక మీడియా ప్రకారం 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సున్న 1,60,000 మంది పురుషులు రష్యా సాయుధ దళాల్లో చేరనున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సైనిక చేరికలు భారీగా పెరిగాయి. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రష్యాలో యువతను భారీగా సైన్యంలోకి చేర్చుకుంటున్నారు. 3 ఏళ్ల కాలంలో 10 లక్షల మంది సైన్యాన్ని మాస్కో నియమించుకుంది. వారినంతా తూర్పు ఉక్రెయిన్కు తరలిస్తోంది. అయితే విదేశాల నుంచి నియమించుకున్న లేదా రప్పించిన సైనికులు మాత్రం పశ్చిమ రష్యాలోని కర్స్క్, బెల్గరాడ్ రీజియన్లకు తరలిస్తోంది. ఉత్తర కొరియా సైన్యాన్ని కూడా కర్స్క్ రీజియన్లో మోహరించింది. యుద్ధంలో రష్యన్ బలగాలు దూకుడు పెంచుతున్నాయి. తాజా పరిణామాలతో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే దిశగా పుతిన్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు ఉక్రెయిన్ కాల్పుల విరమణకు చర్చలు జరుపుతోన్నా యుద్ధంలో మాత్రం పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. కర్స్క్, బెల్గరాడ్లో ఉక్రెయిన్ సైన్యం దూకుడు పెంచినట్టు అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పాడు. రష్యా భూభాగంలో భారీగా దాడులకు దిగుతున్నట్టు వివరించాడు. అందుకు సంబంధించిన డ్రోన్ ఫుటేజీని ఉక్రెయిన్కు చెందిన 47వ మెకనైజ్డ్ బ్రిగేడ్ విడుదల చేసింది. రష్యాలోని బెల్గ్రాడ్ దాడుల్ని చూపుతోంది. ఇళ్లలో గుంపులుగా ఉన్న రష్యన్ దళాల్ని లక్ష్యంగా చేసుకున్నట్టు టెలిగ్రామ్లో 47వ మెకనైజ్డ్ బ్రిగేడ్ తెలిపింది. 2024లో రష్యాలోని కర్స్క్ రీజియన్లోకి ఉక్రెయిన్ బలగాలు చొరబడి ప్రపంచానికి షాక్ ఇచ్చాయి. తాజాగా కుర్స్క్, బెల్గరాడ్లో తమ సైన్యం దూకుడిని ప్రదర్శించిందని వారికి అభినందనలు జెలెన్స్కీ తెలిపాడు. నిజానికి జెలెన్స్కీ ప్రకటనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కర్స్క్ రీజియన్లో చాలా వరకు ఉక్రెయిన్ బలగాలను తరిమేసినట్టు రష్యా చెబుతోంది. కానీ జెలెన్స్కీ మాత్రం అందుకు విరుద్ధమైన ప్రకటన చేస్తున్నాడు. ఇక రష్యా బలగాలు మాత్రం యుద్ధంలో రెచ్చిపోతున్నాయి. 2 రోజుల క్రితం బసివ్కా గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నట్టు రష్యా తెలిపింది. ఈశాన్య ఉక్రెయిన్లోని సుమి రీజియన్లో బసివ్కా కీలక గ్రామం. ఇది కర్స్క్ ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. సరిహద్దుల వెంబడి బఫర్ జోన్ను ఏర్పాటు చేయాలని రష్యన్ దళాలకు పుతిన్ పదే పదే సూచించాడు. తూర్పు ఉక్రెయిన్ పట్టణంలోని పుక్రోవ్స్క్ చుట్టూ ఉన్న గ్రామాలపై రష్యా భీకర దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఉక్రెయిన్ పోలీసులు ఓ వీడియోను విడుదల చేశారు. పుక్రోవ్స్క్లో శిథిలావస్థకు చేరుకున్న వీధులు, కాలిపోయిన భవనాలను పోలీసులు చిత్రీకరించారు. యుద్ధానికి ముందు పుక్రోవ్స్క్ పట్టణంలో 60,000 మంది సైనికులు ఉండేవారు. ప్రస్తుతం కేవలం 7,000 మంది మాత్రమే ఉన్నట్టు భావిస్తున్నారు. లాజిస్టిక్ హబ్గా పేరున్న పుక్రోవ్స్క్ను స్వాధీనం చేసుకోవడానికి నెలల తరబడి రష్యా సైన్యం ప్రయత్నాలు చేస్తోంది. కానీ రష్యన్ బలగాలను ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది. అయితే పుక్రోవ్స్క్ పట్టణం దక్షిణ, నైరుతి ప్రాంతాల్లో రష్యన్ బలగాలు పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. మొత్తంగా యుద్ధంలో ఎవరికి వారు పైచేయి సాధించాలని ఉక్రెయిన్, రష్యా ప్రయత్నిస్తున్నాయి. యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్కు ఇప్పటికే అమెరికా సాయం నిలిపేసింది. దీంతో ఆయుధాలు లేకుండా ఉక్రెయిన్ సైన్యం పోరాడడం కష్టమే. మహా అయితే 2-3 నెలల్లో ఉక్రెయిన్ సైన్యం ఆయుధం నిల్వలు పడిపోతాయి. ఈలోగా శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని జెలెన్స్కీ యత్నిస్తున్నాడు. అదే సమయంలో సాధ్యమైనన్ని భూభాగాలు సొంతం చేసుకోవాలని పుతిన్ యత్నిస్తున్నాడు.